హాయ్ అండి. నేను డాక్టర్ మృణాలిని. లా ఫ్లోర్ ఎస్థెటిక్స్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ నుంచి. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఈ మధ్య చాలా కామన్‌గా చాలామంది చేసుకునే ప్రొసీజర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇది మోస్ట్‌లీ మేల్స్‌లో చేస్తాము. ఎందుకంటే వాళ్ళలో హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య హెయిర్ లాస్ అనేది ఎందుకు అవుతుందంటే చాలా పొల్యూషన్, డస్ట్, లైఫ్ స్టైల్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇయన్నీ రీజన్స్ గురించి మేల్స్‌లో ఎస్పెషల్లీ హెయిర్ లాస్ అనేది చాలా చూస్తున్నాము. సో హెయిర్ లాస్ అనేది గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. గ్రేడ్ 1 టు గ్రేడ్ 5. సో గ్రేడ్ 1లో మైల్డ్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. గ్రేడ్ 2లో హెయిర్ లైన్ రిసీడింగ్ ఉంటుంది. అంటే మనకి ఫ్రంట్ ఫోర్ హెడ్ మీద బట్టతల అన్నట్టు ఎక్కువ కనిపిస్తుంది. గ్రేడ్ 3లో మనకి బట్టతల అనేది ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ కనిపిస్తుంది. గ్రేడ్ 4 అనేది బట్టతల ఫుల్ కనిపిస్తుంది. అండ్ గ్రేడ్ 5లో బట్టతల స్కిన్ ఏదైతే ఉందో అది స్కారింగ్ టిష్యూ లాగా ఫామ్ అయిపోతుంది. సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ గ్రేడింగ్ సిస్టమ్‌తో? గ్రేడ్ 2 టు గ్రేడ్ 4 వాళ్ళకే చేయగలము. ఎందుకంటే గ్రేడ్ 1 చాలా మైల్డ్‌గా ఉంటుంది. గ్రేడ్ 5 వాళ్ళకి స్కారింగ్ అవుతుంది కాబట్టి మనం ఫాలికల్ గ్రాఫ్టింగ్ చేయలేము. సో మీరు ఎంత డిలే చేస్తే మనకే లాస్ అన్నమాట. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది 2 రకాలుగా ఉన్నది. ఎఫ్‌యుటీ మెథడ్ అండ్ ఎఫ్‌యుఈ మెథడ్. ఎఫ్‌యుటీ అంటే ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇది ఓల్డ్ ప్రొసీజర్. ఇప్పుడు ఎవరు చేయట్లేరు. ఇప్పుడు లేటెస్ట్‌గా చేసే ప్రొసీజర్ ఎఫ్‌యుఈ. సో ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్‌లో మనం మేల్స్‌ది సైడ్ స్కాల్ప్ అండ్ బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ నుంచి ఫాలికల్స్ తీసి ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మనం మనీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెట్ ఆఫ్ ఫాలికల్స్ ఎన్ని పడుతుందో అది మీరు స్పెషలిస్ట్‌ని కలిస్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. సో ప్రైసింగ్ కూడా అలానే ఉంటుంది. ఎన్ని ఫాలికల్స్ అయితే దాన్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. సో మీకు ఎవరైతే హెయిర్ లాస్ తోటి సఫర్ అవుతున్నారో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్పెషలిస్ట్‌ని కలవాలి. వాళ్ళు మీ ఫిజికల్‌గా చూసి అండ్ మెడికల్ హిస్టరీ తీసుకొని, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ అసెస్ చేసి మీకు చేయొచ్చా లేదా? లేకపోతే మీకు ఇంకా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తుందా? ఎందుకంటే బ్యాక్ సైడ్ మీ హెయిర్ ఫాలికల్స్ చాలా పలసగా ఉంటే అవి ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేదానికి పనికిరాదు. ఎందుకంటే అవి చాలా వీక్ ఫాలికల్స్ అయితే మీకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినా మీకు రిజల్ట్స్ బాగా కనిపించవు. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పీఆర్‌పీ ట్రీట్మెంట్ అని ఇస్తారు. అట్‌లీస్ట్ ఒక 3-4 సెషన్స్ టు 6 సెషన్స్ వరకు అది ఇస్తే మీ ఫాలికల్స్ అనేది స్ట్రాంగ్‌గా అవుతాయి. సో ఈ స్ట్రాంగ్ అయిన ఫాలికల్స్ తోటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్లాన్ చేసినప్పుడు ముందుగా బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది కొన్ని చేసుకోవాలి. అండ్ దెన్ ఈ ప్రొసీజర్ మినిమమ్ 4-5 అవర్స్ టు 6 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఫాలికల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి అట్‌లీస్ట్ ఒక 1000 టు సో ఈ ఎఫ్‌యుఈ మెథడ్‌లో ఇండివిడ్యువల్ ఫాలికల్స్ అనేది ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాము. సో అందుకే మీకు ఎన్ని ఫాలికల్స్ అని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సొస్తుందో అంత టైం పడుతుంది. సో మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మినిమమ్ 4-5 అవర్స్ ఈ ప్రొసీజర్ కోసం అవసరం. అండ్ ఇది మనం లోకల్ అనెస్థీషియాలో చేస్తాము. మా క్లినిక్‌లో మేము అనెస్థీషియా బ్యాకప్ కూడా ఇస్తాము. జస్ట్ ఇన్ కేస్ పేషెంట్స్ ఎవరైనా యాంగ్జైటీ అలా టెన్షన్ పడుతుంటే వాళ్ళని కామ్ చేయడానికి లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా మా క్లినిక్‌లో అయితే మేము అనెస్థీషియా బ్యాకప్ కూడా ఇస్తాము. ఇది వేరే క్లినిక్స్‌లలో లేవు. అండ్ సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్ అయిపోయాక కొన్ని పోస్ట్ ఆపరేటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అట్‌లీస్ట్ ఒక 1-2 మంత్స్ అవాయిడ్ చేస్తే మీ రిజల్ట్స్ బెటర్‌గా ఉంటుంది. ఇంత ప్రొసీజర్ అయినంక మీకు రిజల్ట్స్ ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? కనీసం మీరు ఒక 6 మంత్స్ టు 12 మంత్స్ వెయిట్ చేయాలి. ఆ ఫాలికల్ మీ స్కాల్ప్‌లో సెట్ అయ్యి మళ్ళీ దాంట్లోంచి అట్‌లీస్ట్ 4-5 హెయిర్ ఫాలికల్స్ ఫ్రమ్ 1 యూనిట్ వస్తే దట్ ప్రొసీజర్ ఈస్ సక్సెస్‌ఫుల్. సో ఇలా మేము హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేస్తాం.